హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మేము ఏలూరులోని సరికొత్త పార్క్ అయితే వెళ్ళాము. అయితే ఈ పార్క్ అడ్రస్ ఏంటి, ఈ పార్క్ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఎలా ఉంటుంది, ఈ పార్క్ పేరేంటి, ఎంట్రీ ఫీజు ఏమైనా ఉందా, టైమింగ్స్ ఏంటి, చిన్నపిల్లలకు మాత్రమే ఎలా ఉందా, లేదంటే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ఏమైనా ఉందా, ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఈ పార్క్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మేము పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి నేను షూట్ చేయలేదు, పార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత షూట్ చేశాను. ఇదేనండి పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి. చూసారు కదా, దగ్గరికి వచ్చేసాము. మేము తొందరగానే వద్దాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ అయిపోయింది. చూసారు కదా, లైట్లు కూడా వేసేసారు. ఈ పార్క్ నేమ్ వచ్చేసి జన్మభూమి పార్క్ అండి. ఇదేంటి కొత్త కొత్త పేర్లతో పార్కులకు వెళ్తున్నారని అనుకుంటున్నారా? ఇది ఇప్పుడు కట్టింది కాదండి, ఓల్డ్ పార్కే. కాకపోతే ఏలూరులో ఇన్ని పార్కులు ఉన్నాయని మీలో చాలా మందికి కూడా తెలియదు. సో మీ అందరికి కూడా ఈ వీడియోస్ యూజ్ఫుల్ అవుతాయని ఏలూరులో కొత్త కొత్త పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ సెర్చ్ చేసి ప్రతి పార్క్ కి వెళ్లి ప్రతి పార్క్ ని ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మీతో అయితే షేర్ చేస్తున్నా. ఈ రోజు మేము అలా పిల్లలిద్దరిని తీసుకుని ఈ పార్క్ అయితే వచ్చామండి. ఇది జన్మభూమి పార్క్. దీని అడ్రస్ వచ్చేసి అమీనాపేట్, ఏలూరు అండి. అమీనాపేట్ ఏంటి, ఎక్కడ దీని అడ్రస్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. దీనికోసం మీరు ఏవేవో రూట్స్ కు వెళ్లి తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ఏలూరులో కొత్త బస్ స్టాండ్ ఉంది కదండి. సో కొత్త బస్ స్టాండ్ కి కొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే సూపర్ స్టార్ కృష్ణ గారి స్టాచ్యూ కొత్తగా ఒకటి కట్టారు. అది ఈ పార్క్ లోనే ఉంటదండి. సో ఆ స్టాచ్యూ నుంచి కొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే మీకు ఈ పార్క్ అనేది కనిపిస్తుంది. షార్ట్ కట్ వే, ఈజీగా మీకు అర్థం కావడానికి అడ్రస్ అయితే అదేనండి. సో మేమైతే దీంట్లోకి ఎంటర్ అయిపోయాము. మా హస్బెండ్ యాజ్ యూజువల్ గా పిల్లలిద్దరిని ఆడిస్తున్నారు. నేను ఈ పార్క్ అయితే షూట్ చేస్తున్నానండి. పార్క్ బయటికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చాలా పెద్దగా ఉందండి. చూసారు కదా, నేనైతే మొత్తం ఫుల్ గా షూట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక నుయ్యి ఉంటది కదా, అలా ఉంది. అమ్మ దీంట్లో ఏదో ఉంది, దీన్ని ఎలా చూడాలని టెన్షన్ తో వచ్చాను. సో ఇది నుయ్యి కాదండి, వాటర్ ఫ్లో అవుతుంది కదా, సో అలా క్రియేట్ చేశారు. రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు. ఇంకా అది షూట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ కి అయితే నేను వెళ్ళిపోతున్నా. ఇంకా ఫ్రంట్ కి అయితే ఇంకా చాలా ఉందండి. దాదాపుగా ఒక 2 కిలోమీటర్స్ వరకు ఈ పార్క్ ఉంది. రోడ్డు పక్కనే ఉంది, కానీ చాలా విశాలంగా ఉందండి పార్క్ అయితే. ఒకవేళ ఇప్పటి వరకు మీరు వెళ్ళకపోతే ఐ హోప్ వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళింది ఈవినింగ్ టైము కాదు, నైట్ టైము కాదు, మిడిల్ టైము. సో నిజంగా కలర్ఫుల్ గా ఉండి చాలా బాగుందండి. అటు సైడ్ వచ్చేసి చెరువు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో అవన్నీ షూట్ చేసుకుంటే ఇంకా ఫ్రంట్ కి అయితే నేను వెళ్ళాను. ఇక్కడ ఏదో ఒక హౌస్ లాగా ఉంది, చూసారు కదా. ఈ హౌస్ మీద ఒక పేరు కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారిచే నిర్మించబడిన రెస్ట్ రూమ్, జన్మభూమి పార్క్ ఏలూరు అండి. అది రెస్ట్ రూమ్ అంట. సో ఎప్పటిదో అనుకుంటా, సో పాత పడిపోయింది. ఇంక ఇక్కడ నుంచి నేను ఫ్రంట్ కి వెళ్ళాను. ఇది కూడా షూట్ చేద్దామని వెళ్ళాను, కానీ ఎంట్రన్స్ లోనే ఉండి చిన్నపిల్లలందరూ ఆడుకుని వెళ్ళిపోతారు. కానీ ఇటువైపు కూడా లోపలికి వెళ్తే ఇటువైపు కూడా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయండి. కానీ ఇంత దూరం అయితే ఎవరు రారు. ఫ్రంట్ వరకు వచ్చి అక్కడి నుంచి అక్కడ ఆడుకుని వెళ్ళిపోతున్నారు. చూసారు కదా, ఇక్కడ మీకు లైట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు అన్ని కూడా క్లియర్ గా కనిపించడానికి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు కదా, అంటే బహుశా ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి కూడా ఉందనుకుంటండి. ప్రెసెంట్ అయితే అటు ఓపెన్ లేదు, క్లోజ్ అయిపోయి ఉంది. సో కొంతమంది బాయ్స్ అక్కడ ఉన్నారు. అటు వెళ్ళడం రిస్క్ అనిపించి నేనైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నా. ఒకసారి అంతా షూట్ చేస్తున్నాను చూడండి. వెళ్ళేటప్పుడు ఎలాగ అంతా షూట్ చేశాను కాబట్టి రిటర్న్ అయ్యేటప్పుడు మీకు షార్ట్ కట్ లాగా కొద్దిగా మాత్రమే నేను షూట్ చేస్తున్నా. నార్మల్ గా పార్క్స్ అంటే లోపలికి ఉంటాయి కదండి, ఇది మాత్రం రోడ్డుకి పక్కనే ఉందేమో. ఒక సైడ్ రోడ్డు, ఇంకొక సైడ్ ఈ పార్కు, ఇంకొక సైడ్ చెరువు. నిజంగా చాలా బాగుందండి పార్క్ అయితే. ఇది వాకింగ్ చేయడానికి అయితే ఈ పార్క్ నిజంగా బెస్ట్ పార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు నుంచి అటువైపుకి మీరు నడిచేలోపు తప్పనిసరిగా మీకు వాకింగ్ కి ఇది ఒక బెస్ట్ పార్క్ గానే ఉంటది. అంత పొడవు ఉందండి. సో నాకు షూట్ చేయడానికి చాలా టైం పట్టింది. మా పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి ఒక సైడ్ షూట్ చేసే లోపు చీకటి పడిపోయింది. చూసారు కదా, అంటే ప్రతిదీ పిన్ టు పిన్ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఏది ఏమైనప్పటికీ ప్రతిదీ కూడా మీకు షేర్ చేయాలి కాబట్టి కష్టమైన ఇష్టంగా నేనైతే ఇదంతా షూట్ చేస్తున్నా. మా హస్బెండ్ మా పిల్లల్ని ఆడిస్తున్నారు. అలా ఆడించిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నేనైతే షూట్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ షూట్ చేయడానికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే చీకటి పడిపోతే మరలా లైట్లు ఉండవు కదండి. సో అందుకని తొందరగా షూట్ చేస్తున్నా. ఇంకెలా ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది, చూసారు కదా.
ఇదొక షాప్ అనుకుంటా అండి. సో అది ఏంటో మనకు తెలియదు, షాపే అనుకుంటా. ఎందుకంటే టీలు, కాఫీలు, స్నాక్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి ఒక పిక్చర్ ని ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా పెట్టి బాగా డిజైన్ చేసి ఇంకా అది కూడా షూట్ చేసాము. అక్కడ మా పిల్లలు ఇద్దరు ఫొటోస్ దిగారు. నెక్స్ట్ అలా ఫ్రంట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఇంక మా పాప జారుడు బల్ల ఉందంటే చాలు, నేను వెళ్ళి ఆడేస్తానని చెప్పి వెళ్ళిపోద్ది. సో నాకు ఇంకా ఎంతో టైం లేదు ఇది షూట్ చేయడానికి, ఎందుకంటే చీకటి పడిపోతుందని చెప్పేసి నేనైతే తొందరగా వచ్చేస్తున్నా. ఇంక ఇలా ఫ్రంట్ కి వచ్చాక ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అవడానికి కలువ పువ్వులాగా డిజైన్ చేసి భలే ఇక్కడ పెట్టారండి. ఇంకా కొద్దిగా రీమోల్డింగ్ చేస్తున్నట్టున్నారు. సో ఇది ఒకవేళ రీమోల్డింగ్ చేస్తే ఆ తర్వాత ఎలా ఉందనేది మరొక వీడియోల మీద షేర్ చేస్తా. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ కి వెళ్దాం అనుకున్నాను, కానీ చాలా దూరం ఉందండి. మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకా చివరికి వెళ్తే అక్కడ కూడా బాయ్స్ ఉన్నారు. సో ఈ టైంలో ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. ఇంకా ఇటు సైడ్ వెళ్ళడం అనేది రిస్క్ అనిపించి నేనైతే రిటర్న్ అయిపోతున్నా. ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఒకసారి మొత్తం అంతా ప్రతిదీ కూడా నేనైతే షూట్ చేస్తున్నాను. చూసారు కదా, సూర్యుడు ఇప్పుడిప్పుడే వెళ్ళిపోతున్నాడు. సో ఆ ఫోకస్ అనేది లైట్ గా పడుతూ ఈ పార్క్ అనేది ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ పార్క్ కి గోడ కింద సిమెంట్ తో కాదండి, కర్రలు ఉంటాయి కదా, వెదురు కర్రలని, దాంతో కట్టారు. నిజంగా చాలా బాగుందండి పార్క్ అయితే. ఒకవేళ మీరు వాకింగ్ చేయాలన్నా లేదంటే ప్రశాంతంగా కూర్చోవాలన్నా ఈ పార్క్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. నడవడానికి, కూర్చోవడానికి, అటు ఇటు తిరగడానికి ఈ పార్క్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళాము. నేనైతే షూట్ చేసే పనిలోనే ఉన్నాను. మా హస్బెండ్ మాత్రం మా ఇద్దరు పిల్లల్ని సరదాగా ఆడించి వాళ్ళిద్దరిని ఫుల్ గా ఎంజాయ్ చేయించారండి. ఇంకా ఫైనల్ గా మా పాప ఒకసారి డాడీ నేను ఒకసారి ఎక్కుతానంటే మా పాప కోసం ఒకసారి అక్కడ ఉండి ఎలా ఎక్కుతుంది ఏంటో మీతో షేర్ చేద్దామని ఇదైతే షూట్ చేస్తాను. కొద్దిగా పెద్ద పాప అయింది కాబట్టి ధైర్యంగానే కూర్చుందండి. ఫైనల్ గా కిందకైతే వచ్చేసింది. ఇంకా పాప కిందకు వచ్చిన తర్వాత చీకటి పడిపోతుంది కదా, ఇది రోడ్ సైడ్, పైగా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంతకు మించి ఎక్కువ టైం ఉంటే కొద్దిగా ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి ఈ స్టాచ్యూ ఇవన్నీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి షూట్ చేస్తున్నాను. చూసారు కదా, మైకిల్ జాక్సన్ లాగా ఉన్నారు ఈ ఫోటో. ఇది ఏంటని చెక్ చేశాను, సిమెంట్ తో కట్టిందేనండి. ఇదేనండి పార్క్ ఎంట్రన్స్ అవగానే ఆ స్టాచ్యూ అనేది మనకు కనబడుతుంది. ఇంకెలా ఫ్రంట్ కి వచ్చేస్తే ఈ పార్క్ ని ఎవరు కట్టారు, దీనికి దాతలు ఎవరు, ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ లాగా దాని మీద చెక్కేసి ఉన్నాయి. చూసారు కదా, ఇదైన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇదేనండి జన్మభూమి పార్క్ వచ్చేసి ఇంటి నుండి ఎగ్జిట్ వరకు ప్రతిదీ కూడా మీతో షేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బయట షూట్ చేస్తాను. ఇదేనండి పార్క్ బయట వచ్చేసి నార్మల్ గా అయితే ఎంట్రన్స్ ఇటు కూడా ఉండేది అనుకుంటా. సో మరి ఎందుకైతే ఇటు క్లోజ్ చేశారో నాకైతే తెలియదు. మీకు చెప్పాను కదా సూపర్ స్టార్ కృష్ణ గారి స్టాచ్యూ ఉంటదని. ఇదేనండి మా డాడీ అయితే సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్. సో ఈ స్టాచ్యూ ఆయనకు చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఎలా ఉందండి? ఒకవేళ మీలో ఎవరైనా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే తప్పనిసరిగా చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈ పార్క్ వచ్చేసి నిజంగా పార్క్ అయితే చాలా బాగుందండి. చాలా మందికి ఈ పార్క్ ఎక్కడుంది ఏంటని కూడా తెలీదు. కొత్త బస్ స్టాండ్ అటు సైడ్, అమీనాపేట్ అటు సైడ్ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ పార్క్ వెళ్ళండి. ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండడానికి, వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి, లాంగ్ పార్క్ ఏదైనా ఉందంటే ఐ హోప్ ఈ పార్క్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. కావాలంటే ఒకసారి వెళ్ళండి. బస్సులు వెళ్తున్నాయి. ఇదే కొత్త బస్ స్టాప్ వచ్చేసి. సో అందుకని బస్సులన్నీ ఇటే వెళ్తున్నాయి. ఇటు సైడ్ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటు నుంచి కూడా వెళ్ళినా మనం పార్క్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి జన్మభూమి పార్క్ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఎలా ఉంది ఏంటి అనే విషయాలు పిన్ టు పిన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి. సో ఈ వీడియో కష్టపడి చేశాను అని అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.